ధ్యానించుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకుంది. జీవం కలిగిన మా దేవ, మీ పాదములకు స్తోత్రం. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అమూల్యమైన వాక్యము ద్వారా మీ బిడ్డలతో చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా దయచేసి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనదాసుని మీ శిలువ చాటుకు మార్పు చేసుకుంటాండి. దయచేసి నీ లేఖనంలో మేము గ్రహించి నీ వాక్యంను మా హృదయంగా నింపుకొని అనుదినము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను, లైవ్ ఇచ్చిన కుటుంబాలను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆశీర్వదించండి, బలపరచండి, నడిపించండి. క్షేమము, నెమ్మది, స్వస్థత, సమాధానం ప్రతి బిడ్డకు అనుగ్రహించి నాయన దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే అని. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం లేదా మంచి శుక్రవారం. ఎందుకు మంచి అన్నారు ఈ శుక్రవారాన్ని? చెప్పండి, ఎందుకు మంచి అన్నారు ఈరోజు? మంచి శుక్రవారం లేదా గుడ్ అంటే మంచిది. గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారు? ఇవాళ మంచి శుక్రవారం అని ఎందుకన్నారు? ఎందుకు చెప్పనా? యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించిన రోజు. ఈ రోజు కనుక ఆ ప్రభు సిలువ పైన మరణించకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన చనిపోయింది కాబట్టి మంచి శుక్రవారం. అందుకే దీన్ని గుడ్ ఫ్రైడేగా అందరం పిలుస్తున్నాం. ప్రతి సంఘంలో అనేక చోట్ల అనేక చర్చిలలో ప్రార్థనలు జరుపుకుంటారు. అందరూ బట్టి దీన్ని మనం గుడ్ ఫ్రైడే అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువలో పలికిన 7 మాటలు ప్రతి చర్చిలో ఒక్కొక్క మాట ఒక్కొక్కరు తీసుకొని ధ్యానిస్తూ ఉంటారు. కానీ అలా ఒక్కొక్కరు చెప్పమని అయితే లేదు. కానీ మనుషులు కల్పించుకొని ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్కరు ధ్యానిస్తూ ఉంటారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మరణం అనేది అందరికి వస్తుంది. వస్తుందా? వస్తుంది. కానీ మరణించే లాస్ట్ మూమెంట్ లో ఏం మాట్లాడతామో తెలియదు. కానీ ఈరోజు నేను చెప్పే అంశం సిలువలో చివరి మాటలు అనే అంశంతో నేను మీ ముందుకు వస్తున్నా. సిలువలో యేసు ప్రభు పలికిన చివరి మాటలు అవి బైబిల్ గ్రంథంలో తీసుకుంటే 7 మాటలు. ఆ 7 మాటలను గురించి బైబిల్లో క్లియర్గా రాయబడ్డది. మీరందరూ కూడా బైబిల్ ఉన్నవారు తెలిసి చూడండి, ధ్యానించండి. మనము చనిపోయే ముందు మన వారిని అడుగుతాం, ఏమన్నా చెప్పిందా, ఏమన్నా మాట్లాడిందా, ఏం చెప్పింది అని అడుగుతాం. చనిపోయే ముందు ఏదో ఒకటి చెప్పి చనిపోతారు. లాస్ట్ ఇక అదే శ్వాస, చివరి మాటలు. కానీ యేసు ప్రభునైతే చిత్రహింసలు పెడుతూ కొట్టుతూ సిలువకి వేసుకొచ్చినప్పుడు ఆ సిలువలో ఆ సిలువపై నుండి పలికిన చివరి మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఒకసారి చూడండి. యేసు తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన చాలు. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు సిలువలో పలికిన మాట ఏంటిది? తండ్రి వీరేం చేస్తున్నారు వీరే ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఇప్పుడు ఫస్టే క్రైస్తవులు మనం నేర్చుకోవాల్సింది క్షమాపణ సందేశం. సిలువ మీద నుండి యేసు ప్రభు పలికిన మాట ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ప్రభు సిలువ పైన
పలికిన మాట క్షమాపణ, క్షమించండి అని చెప్పింది. దేవుని బిడ్డలారా, క్షమించడం అనేది అందరూ చేయలేరు, చేయలేకపోతున్నారు కూడా. తిట్టినని మళ్ళీ తిడుతున్నారు, కొట్టినని కొడుతున్నారు. అవసరమైతే మనం ఎంత దూరమైనా కూర్చున్నాం. మనకు క్రైస్తవులు మన ఎట్లా యేసు ప్రభు చనిపోతూ చెప్పిన మాట మనము క్షమించాలి. క్షమించడం మన విధి. క్షమాపణ సందేశం యేసు ప్రభు చెప్పిన శిలలో శత్రువులను క్షమించాలి, తిట్టినోళ్ళని క్షమించాలి. అదే మనం నేర్చుకోవాల్సింది. ప్రతీకారం చేయడం మన విధి కాదు. యేసు ప్రభు దేవుడు ఏం చెప్పింది తెలుసా? పగ తీర్చుట నా పని, మీది వాళ్ళు ఉన్నారు. మన శత్రువులు ఎవరైనా మన మీదకి వస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన విరోధులు ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయదు ప్రతీకారంగా నాకెంత బలం ఉన్నది, నీకెంత ఉన్నది, చూద్దామనుకుంటే ఆగిలం అయిపోతాం. మనము చర్చికి రావడం ఇలా యేసు ప్రభు గుడ్ ఫ్రైడేలో చెప్పింది, తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. క్షమాపణ సందేశం. ఇక శిలువ మీద చివరికి దేవుడు క్షమించేసిండు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, గుడికొస్తాం, ప్రార్థన చేసుకుంటాం, సందాలు ఇస్తాం, బాగానే చేస్తాం, కానీ క్షమించాం. ఏం నేర్చుకున్నాడు గుడికొచ్చి? అందుకే నేను మీకు చెప్తున్నా, చనిపోయే దశలో కూడా దేవుడు క్షమించాడు. స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపిండు. అపొస్తలుల కార్యంలో స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి, నువ్వు దేవుని స్వార్థ ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు? రాళ్ళతో కొట్టి చంపుతుంటే, ప్రభువా వాళ్ళకు తెలియగానే కొడతాను, దయచేసి ఈ పాపం వాళ్ళ మీద మోపకమని చెప్పి ప్రాణం వదిలేండు. చివరికి కూడా ఎవ్వరు ఎంత చదువుకున్నా, ఎంత బలవంతుడైనా ఏమి తీసుకపోలేడు. మనము దేవుని వాక్యాన్ని తెలుసుకున్న బిడ్డలమైతే క్షమించాలి. దేవుని వాక్యం మీలో లేనప్పుడు క్షమించలేరు. నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి గుడ్ ఫ్రైడే జీవితంలో ఎన్ని జరుపుకున్నా కూడా మనం ఇతరులను క్షమించలేనప్పుడు మనం ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా వ్యర్థమని చెప్తున్నా. ఈరోజు యేసు ప్రభువుకు శక్తి లేదా, దేవుని బలం లేదా? ఉన్నది. ఆయన మాట చేతనే శవాలను లేపిండు, మాట చేతనే తుఫాను ఆపిండు, గాలిని గర్దిస్తే ఆగిపోయింది. ఆయనకు అంత శక్తి ఉన్నది. ఆయన ఒక 5 రొట్టెలను 5,000 మందికి మాటతోనే పంచిండు, ఆశీర్వదించిండు, అందరికి ఇచ్చిండు. అంత గొప్ప దేవుణ్ణి కొడుతుంటే, ముఖం మీద ఉంచుతుంటే దేవుడు ప్రతీకారంగా చెప్పించవచ్చు కదా? చెప్పించవచ్చు, కానీ చెప్పించేదా? కానీ చివరి మాటల్లో ఫస్ట్ మాట ఏంటిదే? క్షమాపణ. క్షమాపణ. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియజేసి దయచేసి వాళ్ళను క్షమించు అని ప్రార్థించి, నేను మీకు ఒక్కటి చెప్తున్నా, క్షమాపణ అనేది జీవితంలో ఉంటే మనిషి ఎప్పటికైనా ఉన్నత స్థాయికి పోతాడు. మనము శత్రువులను క్షమించాలి. మనకు కీడు చేసేవాళ్ళు తెలిసి కూడా కొంతమంది కీడు చేస్తారు, కొంతమంది కావాలని మనం కీడు చేస్తుంటారు. టైం వస్తుంది, దేవుడు ఒకసారి గుర్తెత్తాడు, మనం దేవునికి అప్పచెప్పాలి. అంతేకాని మనము ప్రతీకారంగా చర్య తీసుకుంటే కరెక్ట్ కాదు. దేవునికి అప్పచెప్పాలి. దేవుని బిడ్డలు చర్చికి వస్తున్నాం, క్షమించడం నేర్చుకున్నాం. యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట అదే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమని చెప్పి క్షమించి, మనం ఈ వచనాన్ని బట్టి క్రైస్తవ బిడ్డలమైన మనం శిలువలో పలికిన అన్ని మాటల్లో మొదటి మాట క్షమాపణ సందేశం ఇస్తుంది. క్షమాపణ, క్షమించు. వింటుగా మన పక్క వాళ్ళు మనకి ఎవరైతే కీడు చేసిందో, మన శత్రువులు ఎవరైతే మనకు విరోధాలు ఉన్నారో వాళ్ళ కొరకు దేవా తగిన సమయంలో
తండ్రి వారిని క్షమించు, నీ చిత్తమని చెప్పి వారిని దేవునికి అప్పచెప్తాం. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదామని అంటాం ఈ లోకంలో. ఇంకో రెండో మాట లూకా సువార్తలోనే 23వ అధ్యాయం 43వ వచనం చూడండి. రెండో దొంగ ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని రెండో వార్త చెప్పింది. యేసు ప్రభువు సిలువేసేటప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒక దొంగ వేయడం జరిగింది. 3 శిలువలలో యేసు ప్రభు మధ్య శిలువలు ఉంటాడు. కుడివైపున ఒకడు దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉంటాడు. అయితే ఆ దేశంలో అప్పుడు యేసు ప్రభువు శిలువ వేయడానికి కారణం ఏంటంటే, ఏదన్నా నేరం చేసిన వాళ్ళకే శిలువ వేస్తారు, దొంగతనం చేసిన వాళ్ళకే శిలువ వేయాలన్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నది. కానీ యేసు ప్రభునందు ఏ తప్పు లేదు, తీసుకుపోయి సిలువకేసింది. సిలువకేసినప్పుడు యేసు ప్రభు ఎవరి మధ్యలో ఉన్నాడు? దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు కూడా ఆయన ఒక దొంగలాగా ట్రీట్ చేసిండు, లెక్కలో తీసుకున్నారు. ఈయన ఒక తప్పిదం చేసిండు, ఒక దొంగతనం చేసిండు, ఒక నేరం చేసిండు, అని సిలువ చేసిండు. ఆయన ఏ దోషం నాకు కనబడలేదన్నట్టు పిలాతు రాజు సిలువకు అప్పచెప్పిండ్రు, సిలువకేసిండు. కొన్నిసార్లు నిజ జీవితంలో కొన్ని అబద్ధాలు, మనం చేయ తప్పులు మన మీద మోపబడతాయి. ఏ తప్పులు మనం చేయకుండా మన మీద మోపబడతాయి. ఓపికతోటి సహించాలి. కాలం నిర్ణయిస్తుంది దేనికైనా. ఒక కాలం వస్తుంది. ఇప్పుడు విత్తనం ఏదైనా పండదు కదా, కొంత టైం తీసుకుంటుంది. ఎలా మనం చెడ్డవారని మన పేరు కొట్టేసినా కూడా భయపడద్దు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏ తప్పు చేయకుండా దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఈ ఎడమ వైపు ఉన్న దొంగ, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. దేవునితో ఏదంటే డిమాండ్గా మాట్లాడితే మనుషులకు మనం ఏంది? ఆ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా? ఎవరు చేసిండు? ఆకాశాన్ని మానవుడు చేసిండా? ఏ మంత్రి చేసిండు? లోకంలో ఏ మినిస్టర్ చేసిండు? ఆ సూర్యుడిని ఎవరు చేసిండు? ఒక క్రియేషన్, ఒక క్రియేటర్, ఒక సృష్టికర్త లేకుండా సృష్టి ఎట్లొచ్చింది? దేవుడిని తెలుసుకుని వాడు ఖచ్చితంగా నశించిపోతాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నా, నేను చెప్తున్నా. ఇప్పుడు సృష్టిని చూడు, చెట్లను చూడు, మన తాతలు చేసిందా? ఎట్లొచ్చింది? భూమిని ఎవరు చేసిండు? భూమిని పురాణం మీద ఎట్లా ఇదంతా దున్నుకొని బతుకుతారని ఎట్లొచ్చింది భూమి? సీజన్స్ ఎవరు గుర్తిస్తుంది? ఎవరు కళ్ళ చేస్తుండ్రు? దేవుడు కాదా? మనం ఇంకా ఏం కొద్దిగా తెలిసిందో తెలియలేదో దేవుని విమర్శిస్తున్నాం. ఈ దొంగ కూడా అంతే. నువ్వు దేవుడి కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు. డిమైండ్ ఎందుకు? కానీ కుడివైపు వాడు ఏమన్నా తెలుసా? మనకైతే మనం దొంగలం, మనకి ఇదైతే న్యాయమే. మనం తప్పిదం చేసినాం, దొంగతనం చేసినాం, దొరికినాం. ఈ శిల్వ శిక్ష మనకు న్యాయమే. ఆయన నువ్వు అట్లా అనొద్దు. ఆయన నీతిమంతుడు, ఆయన లోకరక్షకుడు. ఆయన నా ఆనందాన్ని గర్దించి, దేవా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రాధేయపడి శిలువ మీద ఉన్న దొంగ మారు మనసు పొందాడు. ఇప్పుడు నన్ను బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడును అని రాయబడ్డది. అక్కడ ఆ దొంగకు కుడివైపున ఉన్నవాడు బ్యాప్టిజం పొందలే. అనేకులు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను చేత మన బ్యాప్టిజం పొందింది. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, చాలా మంది సైనికులు అనేకులు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బ్యాప్టిజం పొందిండ్రు. కానీ శిలువ మీద ఉన్న దొంగ మనకి టైం ఎక్కడ ఉన్నది? ఉన్నదా? దిగొచ్చి బ్యాప్టిజం పొందే టైం కూడా లేదు. కానీ ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దేవుడు అతనికి ఒక స్థానం కల్పించాడు. ఇప్పటికైనా దొంగలకైనా, వ్యభిచారులకైనా, హంతకులకైనా,
దేవుని వాక్యం తెలుసుకొని బిడ్డలకైనా దేవుడు ఈ చివరి క్షణాల్లో చనిపోయి ఉంటాయిన దేవా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తాడు. చాలా మంది ఇది ఒక మతం అనుకుంటారు. మతం కాదు, క్రీస్తు పరలోక రాజ్యం చూపించిన మార్గం ఇది. దేవుని బిడ్డలని నేను తెలియజేస్తున్నా. రెండో వారికి ఏం దొరికింది? పరదేశి. దేవునితో ఉండే భాగ్యం దొరికింది. మనం ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటాం. ఆస్తులు, ఇండ్లు, పొలాలు, డబ్బు, గోల్డ్ అన్ని సంపాదించుకున్నాం. చచ్చిపోయిన రోజు ఆయన వస్తారా? అందుకే నిడిచిపెట్టాలి. ఇంతటా దేవుని కలిగి దేవుని ఆశ్రయించిన బిడ్డలకు పరలోక రాజ్యం వస్తుంది. దేవుని బిడ్డలారా మన జ్ఞానం రాదు. మనం ఎంతో స్కాలర్స్ ఉన్నాయి, పండితులమై ఎంతో ఉన్నత విద్య చదివిన అవన్నీ చచ్చిపోయిన రోజు ఏది రాదు. సర్టిఫికెట్ అని ఇక్కడ వదిలి పెట్టుకోవాలి. మనతో వచ్చేటి ఏంటి? పాపము, పుణ్యం ఉండే. ఇక్కడ ఈ శిలువలో ఉన్న దొంగ, ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది భూలోక రాజ్యం, ఇంకొక రాజ్యం ఉంటుంది, అక్కడికి పోవాలి. ఇదే ఇక్కడే ఉంటా నేను అనుకునే ఏ మనిషికి లేదు స్థానం. ఎన్నెన్ని ఉంటావు ఈ భూమి మీద. అధిక బలం ఉంటే ఆయన ఆయాసము దావీదు మనకు క్లియర్ గా బైబిల్లో చెప్తుండు. అయ్యా నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా కావచ్చు, ఎంత పెద్ద స్టేజ్లోనైనా ఉండొచ్చు, ఏ హోదాలోనైనా ఉండొచ్చు, కానీ యేసు ప్రభువుని తెలుసుకో. లేకపోతే ఆ దొంగ తెలుసుకున్నాడు, కుడివైపున ఉన్న దొంగ తెలుసుకున్నాడు, దేవా నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో అని. అప్పుడు దేవుడు అతనికి ఒక మంచి అభయం సందేశం గట్టిగా ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుడి ఉండే స్థలాన్ని కోరుకో. ఈ భూమి మీద నీకు తెలివి ఉండొచ్చు, నో ప్రాబ్లం, నీకు అన్ని ఉండొచ్చు, కానీ దేవుడు ఉండే స్థలానికి నువ్వు పోతావా? పోవా? దొంగ అయితే వెళ్ళిపోతున్నాడు, ఇంకా కుడివైపు ఉన్నాడైతే చేరలేదు. నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఉండే స్థలాన్ని శిలువలో ఉన్న కుడివైపు ఉన్న దొంగ సంపాదించుకున్నాడు. గుడికి వచ్చిన మనం గుణం మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, ఆ స్థానాన్ని పోవాలి. ఇది 70 ఏళ్ళ యాత్రే. ఏ మనిషి విప్లవించడానికి కూడా వీల్లేదు. నాకు బలం ఉన్నది, నాకు కండ బాగా మనిషిస్తున్నా, నేను నాకు పుష్టి ఉన్నా, ఇంకా నేను మర్తాను విప్లవిగాలి, ఇవ్వరికి లేదు. దేవుడు మనిషి చేసినప్పుడు చెప్పిండు ఏమని తెలుసా? నరుడా నువ్వు మట్టే కనుక తిరిగి మట్టి అయిపోదు అని చెప్పిండు. ఏ నరుడైనా పట్టు బట్టలు వేసుకున్నా, పాన్ మీద వండుకున్నా, ఏసీలున్నా, ఎక్కడున్నా, ఏ మంచి రూములలో బతికినా చచ్చినాక ఇక ముక్కు మూసుకొని ఎత్తుకొని పోవాల్సిందే. ఎంత మంచిదైనా ఉంచుతారనుకుంటా. నిన్ను ఏ కట్టెలు అవి నువ్వు మంచి కట్టెల మీద రాస్తారు కదా, గంధం కట్టెలా రాసినా కూడా కూడా అయిపోవాల్సిందే మనిషి తను. నీ మీద సెంట్లు జరిగినా 300-400 ఎత్తుపడే అంటారు, ఉంచుతారా? దేవుని బిడ్డ దీపమన్నప్పుడు దిద్దుకో. మనకున్న కనీస జ్ఞానం బట్టి దేవుని తెలుసుకో. వాడి దొంగే కానీ పరలోకం సంపాదించుకున్నాడు. నువ్వు ఆస్తిపరులు కావచ్చు, నీకొద్ద పరలోకం. ఒక ఆస్తిపరులు ఏమనుకున్నాడు తెలుసా? ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాల కొరకు విస్తారమైన ఆస్తి సంపాదించిన. ఎన్ని సంవత్సరాల కొరకు? అనేక సంవత్సరాల కొరకు విస్తారమైన ధనాన్ని సంపాదించిన. హాయిగా నేను సుఖించు, త్రాగు, సుఖపడు అని చెప్తాను. ఈ మాటలు ఎవరు విన్నాను? దేవుడు. నేను బైబిల్ గ్రంథాన్ని చూస్తుంటే దేవుడు ప్రతి ఒక్కరు మీద దృష్టి పెట్టి చూస్తాడు. అందుకే దావీదు అంటాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. ఈ 2025 ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే రోజు నిన్ను దేవుడు చూస్తుండు. నా లైవ్ ఇచ్చిన బిడ్డలందరినీ దేవుడు చూస్తుండు. దృష్టి పెట్టి
ఆ ధనవంతుని చూసిండు. వాడు ఏమనుకుంటాడు, ఓ నా ప్రాణమా తిను, సుఖించు, త్రాగు, సుఖపడు, బాగున్నది. కొంతమంది భూములను బట్టి అతిశయపడతారు, కొంతమంది డబ్బుని బట్టి అతిశయపడతారు, కొంతమంది ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది పదవిని బట్టి అతిశయపడతారు, కొంతమంది ఓ నాకు 10 మంది పిల్లలు, ఓ నా వంశం ఇంత మీద. సచ్చిపోయినకి ఏది రాదు, నీతో వచ్చేది ఏమి పాపాలు గుర్తుపెట్టుకో బయలుదేరుతాన్ని. అయితే ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించిన ఎవరిని పాలైతేరా ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాడు అనగానే వాడు ఈ లోకంలో వాడి ప్రాణం పోయింది. ఇక్కడ ఈ దొంగకు మాత్రం, సిలువలో ఉన్న దొంగకు మాత్రం పరలోకం దొరికింది. మరి మీకు ఈ గుడ్ ఫ్రైడే రోజు మీకు పరలోకానికి మనం వెళ్ళిపోవాలి. వేరే అమెరికా పోవాలంటే పాస్పోర్ట్ అన్ని మనకు కావాలి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని సరిగా చూసుకోవాలి. నీ ఊరు, నీదేది, నీది ఎక్కడ అన్ని చూసుకుంటేనే బయట దేశానికి పోతాం. పరలోకానికి పోవాలంటే ఏంటి తెలుసా, ఆ దొంగ పోయిన స్థానానికి మనం పోవాలంటే నీతిగా ఉండాలి జీవితం, దేవుని తెలుసుకోవాలి. వాడు బ్యాప్టిజం పొందలే, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి అక్కడ నెమ్మది ఉంటుంది. దేవుడి నుండి స్థానానికి మనం పోవాలి అంటే అందుకే చర్చికి రావాలి, భక్తిగా ఉండాలి, భయంగా బ్రతకాలి, పాపం చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, మోసం చేయొద్దు, తప్పిదం చేయొద్దని బయలుదేరుతుంది. గుడికొచ్చేది అంటుందా దేవుడి దాన. దొంగకైతే దేవునితో ఉండే భాగ్యం సంపాదించుకున్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు దయచేసి ప్రభువు ఉండే చోటుకి మనం ఒకరోజు వెళ్ళాలి. నువ్వు నమ్మినా వెళ్ళాలి, నమ్మకపోయినా వెళ్ళాలి. కానీ ఎటుపోతావు? ధనవంతుడు ఒకడు రోజుకు 3 సార్లు తినుకుంటా తాకుంటా దేవుడు అంటే లెక్క చేయలే. దేవుడు ఎక్కడున్నారా, ఉంటే నాకు కనబడమంటాడు. నువ్వు ఎంత లెక్కెంత నీకు కనబడతాడా దేవుడు? సూర్యుని ఇంకా చూడలేదు కళ్ళు తెరిచి, చూస్తారా? ఎంత జరిగితే చూస్తావా కళ్ళు తెరిచి? ఇట్లా నిఘా పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తూ, ఒక 1 మినిట్ ఇట్లా చూస్తామేమో. చూడు, ఈ ధనవంతుడు కూడా దేవుని మాటలు లెక్క చేయలే. వాడు కూడా తెచ్చిపోయాడు, గంభీరంగా పాతిపెట్టిండు. పాతిపెట్టినప్పుడు అతను ఆత్మను తీసుకుపోయి నరకంలో వేసిండు. వీడు ఎటుపోతాడు ధనవంతుడు? నరకం. అక్కడ నరకం పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? అగ్ని ఆడదు, తురుగు చావదు, యుగాయుగంలో మన తెలియని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అదే నమ్మాలి. దేవుడు చెప్పిన ప్రతి వాక్యం నెరవేరుతుంది. నువ్వు దేవుని నమ్మినా, నమ్మకపోయినా, దూషించినా, ద్వేషించినా, ప్రభుని తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా దేవుని వాక్యం ఒకసారి ఖచ్చితంగా నెరవేరుతుంది. బైబిల్లో ఒక మాట ఉన్నది, భూమి ఆకాశంలో గతించినా నా మాట ఎన్నడూ గతించుకో. ఇది ఈ యొక్క ధనవంతుడికి ఎవరి మాట లెక్కలేదు. ఎందుకు? డబ్బు ఉన్నది. ధనవంతులకు నా మాటలు ఎట్లుంటాయి? వెర్రి మాటల్లా ఉంటాయి. వెర్రి మాటల్లా ఉంటాయా? అందుకే ఏషియా భక్తులు ఏమంటే తెలుసా? ఎవరు విని వార్త నేను యేసుని గురించి ఎంత చెప్పినా ఎవరు విన్నారు? వింటారు ఎవరన్నా? అరే నేను ఇంకొకటి జ్ఞాపకం చేస్తా. ఈ ధనవంతుడు చనిపోయింది, తీసుకుపోయి నరకంలో వేయబడ్డాడు. అక్కడ యుగాయుగంలో మంట నరకం కాలుతాడు. అబ్బా ఇట్లా చూసాడు. లాజరు అక్కడ ఉన్నాడు. అయ్యా దేవుడా, అబ్రాహ్మ నీ పక్కన ఉన్న లాజరు తోటి చిటికనే దొడ్డొక్క నీళ్ళ చుక్కన నాలుగని చల్లారుటకు ఇక్కడికి పంపవు అంటాడు. అంటే అప్పుడు అబ్రాహ్మ ఏమంటాడు? మేము అక్కడికి కానీ నువ్వు ఇక్కడికి కానీ రావడానికి వీళ్ళేది, మధ్యలో పెద్ద అగాధం ఉంచబడ్డది. ఈ ధనవంతుడు ఎటువైండు? నరకంలో వెళ్తాడు. శిల్వ మీద ఉండే ఎటువైండు? దేవునితో ఉండే భాగ్యం సంపాదించుకున్నాడు. ఈ రెండుకి ఏం సంపాదించుకున్నాడు మీరే డిసైడ్ చేసుకోండి. ఆ దొంగ లోకంలో ఉన్నప్పుడు వాడు దొంగతనం చేసిండు, శిల్వ శిక్ష అనుభవిస్తుండు. తర్వాత శిల్వ మీద ఉండి దేవుని తెలుసుకున్నాడు. తెలుసుకొని దేవా, ప్రభా నేను పాపం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒరే ఇది మనకు అన్యాయం రా, మనం చేసినానికి మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఆయన ఏ తప్పు చేయలేదని రెండవని కూడా గర్తించిండు. నేడు నేను నాతో కూడా దేశంలో ఉంటా ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, పరలోకం సంపాదించుకున్నాడు. వాడు బ్యాప్టిజం పొందలే రాదోగా దిగొచ్చి పొందే అంత అవకాశం ఉన్నదా? లేదు. కానీ దేవుడు ఉండే స్థానంలో అంత నెమ్మదిగా ఉన్నాడు. మరి గుడికి వస్తున్నావు, నీకున్నదా లేదా? గుడికి వచ్చి నిద్రపోతావా? నేను చెప్తానా, ఈ ఆట నిద్రపోవచ్చు, నో ప్రాబ్లం. నేనంటే మలవరం రాదు. అక్కడ లేదా బిడ్డ? గుడికి పోయి ఎన్నిసార్లు నిద్రపోయినామంటే ఏం చెప్తూ? నేను చెప్తున్నా, మీ ఇష్టం ఉన్నది, అందరికి ఉన్నది. అధికారులకు, రాజులకు, యాజకులకు, సేవకులకు, గుడికి వచ్చేటోళ్లకు, రాళ్ళకు అందరికి ఉన్నది. ఏంటి తెలుసా? పండుకున్నది తీర్పు పండుగ. ఆ రోజుకొక బిడ్డలు మించి రాబిడ్డ, నువ్వు నీ జీవితం నీకు 75 ఏళ్ళు ఆయుష్ ఇచ్చిన, నీకు 30 ఏళ్ళు ఆయుష్ ఇచ్చిన, ఏం చేసావని మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన రోజు ఉన్నది. నేను ఆ లెక్క రాకముందే, ఆ తీర్పు సమయం రాకముందే నేను మీకు చెప్తున్నా, గుడికి వచ్చినప్పుడు గుణం మారాలి, మనసు మారాలి. మనసు మారి దేవుని తెలుసుకొని పరలోకానికి రావాలి. మీరు వింటున్నా? ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. ఆ తీర్పు రోజు నీకు ఇచ్చిన మెదడు ఎక్కడిది? నీకు ఇచ్చిన జ్ఞానం ఎక్కడిది? నీకు ఇచ్చిన డబ్బు ఎక్కడిది? భూమి మీద బతుకమని దేవుడి పిల్లలను అందిస్తే నువ్వు నా పిల్లలు, నా ఆస్తి, నా ఇల్లు అనేది నిలుతాడు. ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించినవి ఎవరి పాలైతే అన్నప్పుడు తర్వాత అన్నిటి పెట్టి, అయ్యా భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఈ వర్తమానం వాళ్ళకి చెప్పన్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? నన్ను గురించి చెప్పేటప్పుడు భూమి మీద అనేకులు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే అని చెప్పింది. నేను మీకు చెప్తున్నా, ఈ 2025 నుంచి ప్రార్థన లేదు. కానీ పోయిన వారంలో నేను మీకు ఒకటే జ్ఞాపకం ఇస్తున్నా, భూకంపాలు, సునామీలు అనేకం వచ్చినాయి. అనేక చోట్ల భూమి కలిగింది, బంగ్లాలన్నీ భూమి, వేల మంది చచ్చిపోయిండ్రు. అయినా ప్రజలు భయం లేదు, యుద్ధాలను తన ఇప్పుడు కూడా. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రభు రాకడకు సూచనలు అన్ని నెరవేర్పులు జరుగుతున్నాయి. ఇంకా తెలుసు ఐక్యవిచారాలు, ఏం సంపాదిద్దాము, ఎట్లా బతుకుదాము, ఏం కడదాము, ఇవి చేద్దామా, ఈ పని చేద్దామా, ఇవన్నీ మర్చిపో. విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ సాగిపో. దేవుని మీద లాస్ట్ ఆ దొంగ శిలువ మీద ఉన్న కుడివైపుకి రక్షణ వర్ణం వచ్చింది. రక్షించాడు దేవుడు, వాడు రక్షణ సమస్యడు. నీవు నాతో కూడా ప్రదేశంలో ఉంటావు అని మనకి రక్షణ సందేశం దొరికింది. మొదటిది క్షమాపణ. అందరిని దేవుడు క్షమిస్తాడు, నిన్ను కూడా క్షమిస్తాడు. దయచేసి మొదటిది క్షమాపణ, రెండవది రక్షణ. కాబట్టి దేవుని పిల్లరా, మరి ప్రభు శిలువలో పలికిన 3వ మాట మీరు యోహాను సువార్తలో తీసుకోండి ఒకసారి. 19వ అధ్యాయం 20వ వచనం. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిశువులను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూడండి, శిలువ మీద చనిపోతుండు. తల్లి చనిపోయే ముందు యేసు ప్రభు శిలువలో పలికిన చివరి 3వ మాట ఏంటిది? అమ్మా ఇదిగో నీ కుమారుడు. చూడండి, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. చాలా మంది కొడుకులు, బిడ్డలు తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమించారు. వాళ్ళు ముసలు కాగానే విడిచిపెడతారు, వాళ్ళు ముసలు కాగానే కసరిస్తారు, వాళ్ళు ముసలు కాగానే ఇసడిచి పెడతారు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, యేసు ప్రభు చనిపోయే ముందు శిలువ మీద నుంచి తల్లిని చూసిండు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. అక్కడ ఒక శిశువుడు యోహాను ఉన్నాడు. యేసు ప్రభుతోటి ఇలా వాడవాడలు శిలువ ఎత్తుకొని తిరుగుతారు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే కదా, పోతులియడం కాదు, నిజంగా హార్ట్లో దేవుడు ఉండాలి. వింటున్నా? ఇట్లా శిలువ ఎత్తుకొని తిరిగి మేము సువార్త చేసినాం అనేది ఆ ప్రచారం కాదు. ప్రజలకు బహుమాటంగా మనం ఏదో శుభ ప్రాంతాన్ని చూస్తారని కాదు. ఇక్కడ నిజంగా యేసు ప్రభు శిలువ మీద ఉండి ఆ శిశువును చూపిస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు.
యోహాను ఇదిగో నీ తల్లి, ఈమెను మంచిగా అరుచుకో అని ఒక ఆదరణ తల్లికి ఇచ్చాడు. నేను ఎందుకంటే ఈ లోకాన్ని ఇచ్చిపోతాను, ఇక మళ్ళీ రాను. యోహాను నువ్వు ఉన్నంత కాలము అమ్మని మంచిగా చూసుకోని ఆ శిష్యునికి యోహానుకు అప్పచెప్పిన, అమ్మాయి ఇదిగో నీకు మాట ఏమే ఉంటాడు, ఇన్ని రోజులు నీతో ఉన్నా, నీతో తిరిగినందుకు అన్ని చేసిన కానీ ఇక నేను ఉన్నా. ఇప్పటి కొడుకులు అమ్మకు నాన్నకు ఎంత ఇదిగా ఉంటారు, పెద్ద మనుషులు రాగానే అరుచుకుంటారుగా. మీరు ఏం క్రైస్తవులు అవుతారు? తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావని బయలు చెప్తుంది. పెద్ద మనుషులను వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అన్ని అరుచుకోవాల్సింది కుమారులు బిడ్డలే కదా. వారు ముసలు రాగానే పో నాతో నీకేం పని, ఆ పెద్దోడు లేడా చిన్నోడు లేడా వాడు చూసుకుంటాడు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, నీ బాధ్యత ఏంటో నువ్వు ఫస్ట్ చేయి. నువ్వు మంచిగా చేసినప్పుడు ఆ పెద్దోడికే సిగ్గవుతుంది, నువ్వు మంచిగా చేసినప్పుడు సిగ్గోడికి బుద్ధి అవుతుంది కదా. నేను మీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీరు ఆశీర్వదింపబడతారు. అంతేకాని అందుకే కదా ప్రభు తల్లికి ఎంత ఆదరణ ఇచ్చాడు. ఆదరణ ఏ ముందే నిండా బాధున్నా దేవుడు ఆదరణ ఇస్తాడు. ఆయన చనిపోతూ తల్లికి ఆదరణ చూపించాడు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలా మంది క్రైస్తవులు ఈ గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులను ఆదరించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఇప్పుడు మనం కసిరించుకున్నాం అనుకో, వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మనం ఏమంటారు, ఏమన్నా అంటారా? ఏమనలేదు. ఉల్లేసి కొట్టగలుగుతారా, తిట్టగలుగుతారా? దేవుడిలాగా నేను మీకు చెప్తున్నా, వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళని ఆర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డతో కొడుకుని. కానీ యేసు ప్రభు మనకి మాదిరి చివరిగా శిలువలో చూపించిన ప్రేమ, తల్లి మీద ఉన్న ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను ప్రతి కొడుకు ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. శిలువపై నుంచి తల్లిని చూసి అయ్యో నేనైతే ఈ లోకాన్ని ఇచ్చిపోతున్నా, మరి అమ్మకు ఆదరణ ఎవరు? అమ్మా ఇదిగో ఈ నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లిని అప్పచెప్తున్నా అని చెప్పి చివరిగా మాట్లాడాడు. దేవుని పిల్లారా, నేను ఒకటే చెప్తున్నా, శిలువలో ప్రభు చూపిన ఆ చివరి మాటల్లో ప్రేమ సందేశం ఎంత ఉంది. తల్లి మీద ఎంత ఆదరణ, ఎంత ప్రేమ ఉన్నదో మీరు ఒకసారి గమనించాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాలి మన మీద, లేకపోతే మనం మట్టిలో కలిసిపోయే వాళ్ళం. మన బలమకి రాదు. నేను బాగా యాక్టివ్గా ఉన్నట్టు ఏం పని చేయదు. వింటున్నా దేవుని పిల్లారా, నేను ఇప్పుడు 3 సందేశాలు చెప్పినా. ఫస్ట్ క్షమాపణ సందేశం, దేవుడు అందరినీ క్షమించాడు, మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి. రెండవది రక్షణ సందేశం, దేవుడు మరి ఇంకొక రక్షణ ఇచ్చాడు. నువ్వు భూమి నుండి ఇంకా నువ్వు రక్షణలోకి రాకపోతే, దేవుడిని తెలుసుకోకపోతే నీ జీవితం ఎట్లుంటుందో ఒకసారి యోచించుకో. ఇంకోటి ప్రేమ, తల్లికి ఆదరణ, ప్రేమ, ఈ రెండు దేవుడు ఇచ్చింది. తల్లికి ఒక ఆదరణ. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా, కట్టబట్టుకొని పెద్ద మనుషులు నడుపుతారు. కట్టే ఎంత ఆదరణ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది. ఆ పెద్ద మనుషులు 2 కాళ్ళతో నడిపితే పడతారు కదా, కట్టుంటే సపోర్ట్ కదా. కాబట్టి ఈ తల్లికి ఒక ఆదరణ కొడుకుని చూపించండి, యోహాను ఒక శిష్యుని చూపించాడు. శిలువ మీద ఉండి దేవుడు తల్లి కొరకు అంత ప్రేమ చూపించినప్పుడు భూమి మీద ఉన్న దేవుడిని ఖండించాడు. నీ తల్లి నిన్ను ఎలా ఆర్చుకుంటుండో ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. యేసు ప్రభు శిలువలో కలిగిన 3 మాటలు చెప్పేశాను. ఇంకోటి కూడా నేను చెప్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46లో క్లియర్గా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 వచ్చింది.
ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చూపించుమని అర్థం. చూడండి, దేవుని పిలుచుకున్న లాస్ట్ చాలా రాత్రంతా ఆరాం. దేవుడు యేసుప్రభు రాత్రంతా శ్రమలు పడ్డాడు. ముందుల కిరీటం పెట్టిండు, రక్తమంతా పోయింది, కొరడా దెబ్బలు, మొయ్యలేని రాను ఇదంతా పెట్టి గొలుగోత ఎక్కలేనంత ఎత్తైన కొండపై తీసుకొని పోయి సిల్వ కొట్టినప్పుడు ఇక బాడీ తట్టుకోలేకపోతాను. నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. దేవుడు కనుక, దేవుడి సహాయం కనుక మనకు లేకపోతే భూమి మీద బతకలేము. దేవుడు నీ జీవనం ఇలా పట్టిందనుకో, ఒకటే నీ మరమకెరకు రాదు, నీది ఏ దగ్గరకు రాదు. జీవం నీలో ఊపిరి తీసేసిందనుకో, ప్రాణం ఉత్త బాడీ కింద పడిపోవాల్సిందే. మనం ఇక్కడ 4వ మాట, చివరి మాట ఏంటిది? నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. ఒక చిన్న పిల్లలని తండ్రి పట్టుకుంటే, చిన్న పిల్లలు ఎంత యాక్టివ్గా నడుచుకుంటూ వస్తాడు తండ్రి పట్టుకుంటే. లోకంలో ఇంతవరకు దేవుడు వారంలో నడిపించాడు. 8,000 సంవత్సరంలో వరకు 2025 వరకు పుట్టిన నుంచి చేయి విడిచిపోయినప్పుడు మనం ప్రాణం పోతుంది. తండ్రి మన చేయి విడిచిందనుకో, నువ్వు చేసే యాక్టింగ్ అదంతా రానే. నువ్వు మంత్రమే కావచ్చు, దేవుడిని విడిచిపెట్టిందనుకో, నీ 10 ఏళ్ళు పోతుంది, నీ ఆయుష్ పోతుంది, ఆరోగ్యం పోతుంది, అంతా పోతుంది. అందుకే దేవుడు అక్కడ మనకు ఒకటి నేర్పిండు. ఏమని శిలువలు? నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివని దేవుడు పెద్ద కేకేసాడు. దేవుని చేయి మనం పట్టుకోవాలి. వింటున్నా? మనం పట్టుకొని రోజుగా ఈ లోకంలో ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది దేవుని చేయి పట్టుకొని ఈ జీవిత యాత్రలో నడిచిపోవాలి. దేవుని కాపుదల భద్రత మనకు లేకపోతే ఈ లోకంలో మనం కౌంట్లెస్ లెక్కలోకి రాము. దేవుని బిడ్డారా, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టినవా అని చెప్పి శిలువ మీద ఉండి యేసుప్రభు పెద్దగా కేకలు వేసి తండ్రిని దేవుని ప్రార్థించి, మనము ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువును ప్రార్థన చేద్దాం. దేవా మా చేయి విడిచిపెట్టదు, మా కుటుంబాలను విడిచిపెట్టదు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టే కుటుంబంలో ఒకరు లాస్ అయిపోతావు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. మా చిన్న పిల్లల తల్లి, మనకు తెలిసిన వాళ్ళు పూర్ణంలో తినకుండా ఒక చిన్న పిల్ల తల్లి చనిపోయింది. పిల్లల పరిస్థితి ఏంటి? మధ్యలో దేవుడు విడిచిపెట్టిననుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలో నడవాలి. దేవుని దృష్టిలో మనం ఆయన మార్గంలో నడవాలి. ఇక్కడ దేవుడు కనుక మన కుటుంబంలో ఇప్పుడు భార్య భర్తల్లో ఒక భార్యను భర్తను తీసుకుంటే కుటుంబము నాదాలైపోతాడు. ఇది జీవితం. దేవుడిని తెలుసుకోండి. తండ్రి నా చేయి ఎప్పుడు విడిచిపెట్టదు. అందుకే భక్తుడు ఏమని పాడతాడు? నీ చేతితో నన్ను పట్టుకో అని పాడతాడు. సరే తండ్రి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. చాలు. దేవుడు కనుక మన చేయి పట్టుకుంటే క్షేమంగా నడుపుతాం. ఒకవేళ అయినా మన చేయి విడిచిపెట్టిందనుకో, మరణమే మనకు సమీపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది 70 యాత్ర. ఇప్పటికి సమీపంగా మరణానికి దగ్గర అయ్యే వాళ్ళు ఉన్నారు. మరణం అనేది ఏ వయసు వరకైనా రావచ్చు. చెప్పొద్దా? రాదు. అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదువుకో, కాళ్ళు ఉన్నప్పుడే చర్చికి రా, మంచిగా చెవులు వినబడ్డప్పుడే దేవుని వాక్యం విను, నీ హృదయాన్ని నింపుకో. ఒకవేళ ఈ 2025 మనం చూస్తుంటే ఎంతో మంది రాలిపోతుండ్రు. ఆకులు చెట్టుకున్న ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారు, మళ్ళా మట్టిగా మారిపోతారు.
దేవుని బిడ్డారా, దయచేసి దేవుని వాక్యం నమ్మండి, వినండి, నమ్మండి, గ్రహించండి, తెలుసుకోండి. ఇక్కడ ప్రభువే నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచితివి, ఎందుకంటే ఇక మరణం అయిపోతుండు, ఈ లోకాన్ని విడిచిపోతుండు కాబట్టి తండ్రిని వేడుకున్నాడు. నువ్వు వేడుకోవా, నువ్వు తండ్రిని పిలవాలి కదా. దేవుని బిడ్డారా, నీ కోసం దేవుని పిలువు, వేడుకో, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం. అయ్యా దేవా దయచేసి నన్ను మర్చిపోగానే ప్రార్థన చేయండి. ఇంకోటి 5వ మాట యోహాను సువార్తలోని 18వ అధ్యాయం 28 నుంచి చూడండి. నేను దప్పుకొనుచున్నాను. నేను దప్పికొనుచున్నాను అని 5వ మాట చివరిగా చూడండి. ప్రజల యొక్క మనస్తత్వాలు ఎట్లుంటాయి. ఒక దేవుడి సేవకుడు, దేవుడు 5,000 మందికి 5 రొట్టెలు ఇచ్చి 5,000 మందికి 5 రొట్టెలతోటి 5,000 మందికి పెట్టిండు. ఎంతో మందిని బాగు చేసిండు, ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచిండు, శివాలను సైతం లేపిండు, ప్రజలు కనులాగా చూసిండు. కానీ ఆ దేవుడికి ఇప్పుడు ఏమైతుంది, దప్పికైతుందంటే డైరెక్ట్ తీసుకుపోయింది. నా అభిప్రాయం ఎందుకున్నారా, శిష్యులు ఉన్నారా 12 మంది ఒక్కడానికి వచ్చింది శిల దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభు ఈ వాటర్ కాలంతో ఉన్నారా? 12 మంది శిష్యులలో శిలువడన్నా మోసిందా? ఇవాళ మనం రోడ్డు మీద మోస్తామంటే మనం గొప్పలమా? నో, వీఆర్ వెరీ గుడ్ ఫర్ నథింగ్. మనం ఏం గొప్పలం కాదు, వింటున్నా, ఏం గొప్పలం కాదు. 12 మంది శిష్యుల మీద ఇప్పుడు నేను మోతో శిలువ అని ఏదో సింబల్ కింద పెట్టుకోను ఇచ్చినంత మాత్రము అది కాదు. నిజంగా ఆయన దగ్గర తెచ్చేవారు కావాలి. ఎంతమంది చూడండి, యేసుప్రభు ఏమన్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఎక్కడుండి మాట బతికిండు, శిలువ మీద ఉండి. దప్పికైనప్పుడు ఎప్పుడైనా నీకు దాహమైందా? ఎప్పుడు అలసిపోయినప్పుడు సార్. ఇక్కడ చూడండి, నా జీవితంలో నేను దప్పిక అనుభవించింది చెప్తాను. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ నన్ను నీళ్ళు అవ్వద్దన్నాడు. నాలుగే ఎండకపోతుంది, ఇదే మే ఎండలు ఎక్కడ ఎవరు పిలిచింది నాకు నీ దప్పిక ఏంటంటే ఎవరు ఇస్తలేదు, తాగుదన్నారు కదా. 3 రోజులు అట్లనే ఉంచింది. 3 రోజుల వరకు నా నాలుగే పిలిచగట్టుకోబోతుంది, మాట వద్దలేదు. డాక్టర్లు ఏమన్నారు, ఆయనకు స్వరం కూడా అయిపోతుంది, చచ్చిపోతాడు ఇక అని అంటాను. వింటున్నా, దప్పికైతే గుండె నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేదు. అప్పటికి నాకు అప్పుడప్పుడు కలువల శిలువలు పడ్డది నేను గుర్తు చేసుకున్నా. 3 రోజులు నీళ్ళు ఇవ్వకుంటుంటే నేను ఏం బతుకుతా? అంతకుముందే ఫాస్టింగ్ ఉన్న జీవితం నాది. దూబై తండ్రి అంటే పక్కన ఉన్నోళ్ళు ఇయ్యరు, ఇయ్యొద్దంటే వాళ్ళు ఇస్తలేరు. అన్ని టెస్టులు చేయాలి, ఆయనకి ఇయ్యొద్దు నీళ్ళు అంటే ఇస్తలేరు. నాలుగే పిచ్చగట్టకపోయింది. అప్పుడు నేను యేసుప్రభుని జ్ఞాపకం చేసుకున్నా. అమ్మా, నేనే ఇంత అవస్థపడితే బాడీలో రక్తమంతా పోయింది, రక్తదర్శనం. అందుకే యేసుప్రభు శిలువ మీద ఉంది, నేను దప్పికొంచున్నాను అంటే అక్కడున్న సైనికులు ఏమి ఇచ్చిండ్రు, చేదు చిరుగా ఉంచి నాలుక మీద ఇచ్చాను. అది నేను మర్చిపోలేను నా జీవితంలో. మనిషి కనీసం రోజు 3 నుంచి 5 లీటర్ల మధ్యలో రోజు నీళ్ళు తాగాలి. అట్లయితే బాడీ నార్మల్గా ఉంటుంది. కానీ బాడీలో ఉన్న నీరు రక్తం అంతా కాలిపోయింది, ఫిక్స్ కట్టుకపోయింది నాలుక. నాకు దప్పికైతుందంటే అక్కడ ఉన్న సైనికులు ఏమిచ్చిండ్రు, చేదు ఇచ్చిండ్రు. యేసు ప్రభు సమరస్తో ఏమన్నా తెలుసా, నేను ఇచ్చే నీళ్ళు తాగే వారు ఎప్పుడు దప్పికవుతున్నట్టు. అంటే ఆ సమరస్య అంటది, అయ్యా ఈ నీళ్లు నేను జరుపుకోకుండా ఇక్కడికి రాకుండా నాకు ఇయ్యాలా జీవజలం అంటాడు. అన్నప్పుడు యేసు ప్రభు మాటలోనే జీవం ఉన్నది. పోయి నేను లోకరక్షకుడు నేను కనుగొనడాన్ని ఆ సమరయ గ్రామాన్ని మొత్తం మార్చింది. నేను యేసు ప్రభుని కనుగొన్నా.
నేను మీకు చెప్తున్నా, ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే మనుషులు రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుడు ఇచ్చే ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతాడు. ఆయన ఇంకా ముట్టే బ్రతుకుతాడు, ఆయన తాపేసి ఫస్ట్ బ్రతుంది. నేను నిజంగా 3 రోజులు నీళ్ళు లేకపోతున్నా, ఏమి తినకుండా. ఆ మధ్య ఆ వంటగట్టే ఫస్ట్ అంటే తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి గ్లూకోజ్ ఎక్కిద్దంటే కామన్గా సెట్ అయిపోయాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషికి ప్రతిరోజు నీళ్ళు తాగుతాం, తాగమా? నీళ్ళు తాగని వాళ్ళు ఎవరైనా ఉంటారు ప్రతిరోజు? ఉంటే కష్టం. దప్పిక అనేది మనకు తెలిసిపోతుంది. నీళ్లు అన్నం తినకుండా నన్ను ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమన్నాడు శిలువ మీద నుండి చివరి మాట, 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. చూడండి, ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తా. బేర్షెబా అరణ్యంలో హాగర్ నీళ్ళైపోయింది, దిద్దులో నీళ్ళైపోయినాయి. చిన్నోడు ఏడుతాడు, నేను నీ చిన్నోని సాగుని చూడలేదని నా పిల్లోని పొదకిన పడేసి ఎలుగెత్తి ఎక్కుతాంది, నీలో కూడా ఎక్కుతాంది. ఏడవలేదా? ఏడ్చినప్పుడు దేవుడితో అక్కడికి వెళ్ళి, హాగర్ నీకేమొచ్చింది, లే ఆ చిన్నోని ఎత్తుకోవాలి చూడాలి. కానీ మనం బోర్డు వేసినా నిలబడే కానీ అక్కడ ఒక బోర్డు లాగా బాగా ఊటొస్తుంది. దేవుడు అద్భుతం, ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన పుట్టినప్పుడే ఆశ్చర్యకరుడు. అంత గొప్ప దేవుడిని నమ్మండి. మన జీవితంలో బాధ, కష్టాలు, శ్రమలు, ఆకలి, డబ్బులు అన్నీ వస్తాయి. అయినా కూడా విశ్వాసంలో పోవద్దు. ఎట్లయినా ఒకరోజు చచ్చిపోతాం. యేసుప్రభు నమ్మి చచ్చిపోతే, యేసుప్రభువును నమ్ముకొని చచ్చిపోవడం ఇష్టం. ఎలాగైనా చచ్చిపోతాం. అందుకే నేను చెప్తున్నా, ప్రభువు శిలువలో వేదన పడి పలికిన 5వ మాట దప్పికొనుచున్నా. వెంటనే ఆగర్ ఏం చేసింది తెలుసా? నీళ్ళ ఊటను చూసింది. ఆ ఊటగాడికి చిన్న ఎత్తుకొని పోయి తినుకున్నది, కడుపు నిండా తాగింది. ఎంత ఆనందంగా మళ్ళీ తిరిగి వచ్చేసింది. దేవుని బిడ్డను నేను మీకు చెప్తున్నా, దేవుని ఎందుకు వచ్చేవారు నేను ఇచ్చిన త్రాగి నీళ్ళు ఎప్పుడు ఎవరు కూడా దగ్గరలో ఉంటారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వు దేవుడు ఇచ్చే నీళ్ళ వరకు ఆశపడు, తాగు, ప్రార్థన చేయి. నీ ఇల్లు ఎడారిగా మారినప్పుడు, నీ ఇంట్లో దేవుడిగా ఉన్నప్పుడు, నీ జీవితం ఎండిపోయినట్టున్నప్పుడు దేవుడు సస్య శ్యామలంగా మేము ఆశీర్వదిస్తాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు తెలుసుకోవాల్సింది అదే, మన జీవితాలు ఎండిపోయిన ఎముకల్లో ఉన్న దేవుడు బలమైన పుష్టి గల ఎముకలు కలిగి జీవించే బిడ్డలను మేము ఆశీర్వదిస్తాడు. ఇంకోటి 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. చూడండి అయ్యా, చివరి మాట యేసుప్రభు సమాప్తమైనది. ఎందుకో చెప్తే కదా, కుటుంబంలో పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషం, పిల్లలు మ్యారేజెస్ అన్నీ ఉంటాయి, అప్పుడు సంతోషం. కానీ ఒకరోజు అందరితో సమాప్తం అయిపోయే రోజు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉన్నది ఈరోజు. యాక్టర్ అయినా, మంత్రి అయినా, ఎవరికైనా కుటుంబంలో ఈ లోకాన్ని విడిచి సమాప్తము ముగించుకొని వెళ్ళిపోవాలి. ఆ రోజు రావాలి. మనం ఎవరికన్నా దూర ప్రయాణం అయ్యేటప్పుడు అన్ని సర్దుకొని వెళ్ళిపోతాం, ఇక బట్టలు దిగ పెట్టుకొని. కానీ పూర్తిగా రాకుండా ఈ లోకాన్ని విడిచిపోయే రోజు ఒకటి ఉన్నది, సమాప్తం అయిపోతుంది. మళ్ళీ తిరిగి మనం ఒకరినొకరు చూసుకో, కలుసుకో, మాట్లాడడం, పలకరించుకో. సమాప్తం అయిపోతుంది జీవితంలో. భార్య భర్తలు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకొని కుటుంబం విషయాలన్నీ మాట్లాడుకునే రోజు కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, దుర్దినంలో రాకముందే, సరిపడి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో. ఎందుకు చెప్పనా? సమాప్తమయ్యే రోజు యేసుప్రభు శిలువపై నుండి సమాప్తమైపోతుంది అని తల వంచేసిండు. ఈ లోకంతో భూలోకంలో జరిగించిన కార్యాలన్నీ అయిపోతున్నాయి. సమాప్తం, తన సేవ అంతా ముగించుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మనం కూడా వెళ్ళిపోవాలి.
ఇంకా నేను ఇంకా 10 సంవత్సరాల బంగాళాలని ఇంకా 10 ఏళ్ళు ఉంటానని గ్యారెంటీ ఉన్నదా? నో, ఎవరికి లేదు. నేను అందుకే మీకు ఏం చెప్తున్నా, ఉన్నంతకాలం ఉందాం, చేస్తూ కలిసి సాగుదాం జీవితంలో. అప్పుడు నీ బ్రతకాలలో కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దేవునితో సావాసం చేసి దేవునితో నడిస్తే క్షేమం ఉంటుంది. నేను మీకు చెప్తున్నా, భర్త ఉన్నప్పుడు భార్యకు విలువ తెలియదు, భార్య ఉన్నప్పుడు భర్తకు విలువ తెలియదు, పిల్లలు ఉన్నప్పుడు తండ్రికి విలువ తెలియదు, డాడీ ఉన్నప్పుడు కుమారులకు తండ్రి విలువ తెలియదు. ఒకరు విడవాసమైనాక ఆ లోటు తర్వాత తెలుస్తుంది. నేనేం చెప్తున్నా, వాక్యాన్ని బట్టి జీవితంలో సమాప్తం కాకముందే దేవుని తెలుసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారునికి తండ్రి ఉన్నప్పుడు విలువ తెలిసిందా? పుట్టు తిన్నప్పుడు తెలిసింది. తండ్రి దగ్గర అన్ని తిన్నప్పుడు కొడుకు విలువ తెలియలే. దేవుని పిల్లలని నేను మీకు చెప్తున్నా, ఈ గుడ్ ఫ్రైడే రోజు విలువ తీసుకొని బ్రతకాలి. సమాప్తమయ్యే రోజు మనకు ఒకటి ఉన్నది. ఆ దినం రాకముందే అన్ని సెట్ చేసుకొని చక్కగా బ్రతకాలి. వింటున్నా? తప్పిపోయిన కుమారుడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు. డాడీ అయినా వచ్చి నేను ఎక్కడైనా బతుకుతానని తిరగబడ్డాడు. పోయి పందులవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, సంపాదించాడు, డబ్బులు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, కొడుకులు ఇచ్చాడు. మంచిగా పెంచుకొని భూమి మీద మంచిగా బతుకమంటే దేవుడిని ఎల్లకే చేయకుండా చేస్తే దేవుడు మొత్తం ముగించేసాడు. దేవుడు నెబుకద్నెజరు అతన్ని చూసి, నీ రాజ్యాన్ని నేను క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే నిన్ను చూసినప్పుడు క్లాసులో నిన్ను చూసినప్పుడు తక్కువగా కనబడ్డావు, ఎందుకు నీకు ఇవన్నీ కూడా అని తీసేసి. నేను మీకు చెప్తున్నా, దేవుడు ఇచ్చింది ఒకరోజు మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, ముగించుకోవాల్సి వస్తుంది. ఈ లోకంలో ప్రభు 33.5 సంవత్సరాలు సేవ చేసి ఎన్నో అద్భుతాలు చేసి మరి లోకాన్ని విడిచి శిలువ శ్రమలు పొంది ఆయన మరణించేప్పుడు చివరిగా కలిగిన చివరి 6వ మాట సమాప్తమైంది. ఇప్పుడు మనం చనిపోయే ముందు చివరిగా మరి ఏం చెప్తామో ఎంత చెప్తామో తెలియదు, కానీ ప్రభు అయితే 7 మాటలు చెప్పి తలొచ్చి ప్రారంభించింది. ఇంకో చివరిగా 7వ మాట చూడండి, లూకా సువార్త 23:46 చూడండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను స్మరించుకుంటున్నాను. 7వ మాట గొప్ప శబ్దంతో కేక వేసాడు. చనిపోయే ముందు కేక వేస్తారు కొంతమంది మౌనంగా మరణంకి వెళ్ళిపోతారు. దేవుని మీద ఈ కేక గురించి నేను మీకు ఒకటి చెప్తా. యేసు ప్రభు ఆ బాధ, ఆ రాత్రంతా పడ్డ శ్రమలు అదంతా తట్టుకోలేక పెద్ద వాయిస్ కేక వేసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించింది. ఇక్కడ అమ్మ ఒకటి గమనించండి, డాక్టర్లు నన్ను బ్రతకాలన్నప్పుడు రవి ఏదో సంతకాలు పెట్టమంటే వ్యక్తులు ఒక గడ్డపారతో పొడిచినట్టయింది. అది ఒక్కటే నాకు బాగా గుర్తు, అది ఒక్కటే నాకు గుర్తు. నాకు ఏం జరిగిందో తెలియదు. 10 రోజులు అన్కాన్షియస్లో ఉన్న, ఒక్కరోజు కాదు 10 రోజులు. ఆ ఏ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. దేవుని బిడ్డ నేను అలా సజీవుని లెక్కలు మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యమే నేను తలంచుకుంటా. నేను 10 రోజులు అన్కాన్షియస్లో ఉండి నేను అలా మీ మధ్యలో దేవుని సువార్త ప్రభు శిలువలో పలికిన 7 మాటలు చెప్పే వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. అన్నని బట్టి నేను దేవుని స్తోత్రం చెల్లిస్తా. ఇక్కడ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పి తల వంచి ప్రాణం వదిలేండి. ఒకరోజు ఇక్కడ ప్రాణం వదలాలి. ఒకరోజు వింటున్నా
ఈ ప్రాణం ఒకరోజు మనం వదిలిపోవాలి. తండ్రికి మన ఆత్మను అప్పగించుకోవాలి. కాబట్టి ఇంకా నీకు ప్రాణం ఉన్నప్పుడే దేవుని తెలుసుకో. నీకు ప్రాణం ఉన్నప్పుడే పాపం చేయకు. నీకు ప్రాణం ఉన్నప్పుడే నువ్వు చనిపోకముందే నువ్వు దేవుని తెలుసుకో. చనిపోయినాక తీర్పు వస్తుంది. అప్పుడు నువ్వు జడ్జిమెంట్ టైంలో నువ్వు ఏం చెప్తావు? పిలిచి దేవుడు ఒక్కొక్కరిని సకల గోత్రంలో వాళ్ళు ఆయన ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు ఒక్కొక్కరిని పిలిచి అడిగినప్పుడు నీ చిత్త తీసినప్పుడు నీ పేరుతోటి తీసినప్పుడు ఎన్ని తప్పులు ఎన్ని ఒప్పులు ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుచుంటది. అందులో నువ్వేం చేసినామో రాయబడుతుంది. ఈ 2025 గుడ్ ఫ్రైడే రోజు ఎంతమంది చర్చకు వచ్చిందో వాళ్ళ పేర్లు రాయబడినప్పుడు నీ పేరు లేకపోతే దేవుడు నిన్ను ఎక్కడినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు అన్నప్పుడు ఏం చెప్పగలుగుతావు? నీ ఆత్మని దేవునికి అప్పచెప్పుకో. యేసులో ఇలా చెప్పి తన ప్రాణం ఇచ్చి మరి సైలెన్స్ గా ఉండిపోయి ఇంకా 1వ యోహాను తీసుకోండి 7 మాటలు ఆయన ఇలాగో ప్రారంభించిండు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 17 వచనం బైబిల్స్ చూడండి. 1వ యోహాను 1వ అధ్యాయం 17 వచనం ఒక మాట చదవండి. 1వ యోహాను మోషే ద్వారా అనుగ్రహింపబడెను. చదవమ్మా 1వ అధ్యాయం 17 వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. చెప్తానండి. యేసు రక్తమే ప్రతి పాపం నుంచి మనల్ని రక్షిస్తుంది, విమోచిస్తుంది. అందుకే యేసు ప్రభు ఈరోజు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టే మనకు విమోచన కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభు కనుక ఈరోజు రక్తం చిందింపకపోతే మనకు పాపక్షమాపణ లభించేది కాదు. కాబట్టి ఈరోజు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించిన దినాన్ని గుడ్ ఫ్రైడేగా మనము మంచి శుక్రవారంగా తీసుకొని ఆచరిస్తున్నాం అంతే. కాబట్టి ప్రభు శిలువలో చివరిగా పలికిన 7 మాటలు మీరు దయచేసి విన్నారు. కాబట్టి మన నిత్య జీవితంలో ప్రభు మాటలను మనం ధ్యానిస్తూ అనుక్షణం ఒక గుడ్ ఫ్రైడే రోజు కాదు ఎల్లప్పుడూ ప్రభు వాక్యానుసారంగా నడతాం. ప్రభు మార్గంలో నడిచి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో వెలుగుదాం, వెలిగిద్దాం. దేవుడి కొద్ది మాటలను మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. శివం కలిగిన మా తండ్రి మా దేవ మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా ఆ కల్వరి శిలువలో పలికిన 7 మాటలను మేము ధ్యానించాము. ఇదిగో ప్రభువా ఇంతవరకు నీ బిడ్డలు ఆ మాటలు వారి హృదయంలో ఉంచుకొని ఆయన నిత్యం మేము స్మరించే వారిగా దయచేయండి. మళ్ళీ వచ్చే గుడ్ ఫ్రైడే వరకు నా సంఘంలో మా కుటుంబంలో ఎన్నికలేని మమ్మలను మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమంగా అనిపించండి. 2025లో మీ బిడ్డలపైన మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.